నా ఈగో నా కాలర్లో ఉంటుంది. రే టికెట్ కన్ఫర్మ్ అయిపోయినాయిగా. రే సింగిల్ స్క్రీనే కదా, మల్టీప్లెక్స్ దొబ్బదు. ఏ మల్టీప్లెక్స్ అయితే గోల్ చేయమా? ఏంటి సౌండ్? రే నువ్వు ఆ పేపర్ సరిగ్గా చింపురా. రే లెక్కీలు అదిరిపోవాలి. 100 feet కట్అవుట్ రెడీ అవుతుంది అక్కడ. అబ్దుల్ తీసుకురా. సూది దారం కూడా తీసుకురా. ఏమవుతుంది ఇక్కడ? దేవరా సెలబ్రేషన్స్. ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చి ఎందుకు ఒక మూవీ గురించి అంత పిచ్చకపోతావు? మా అన్న సినిమా సోలో హీరోగా వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 2.5 ఏళ్ళు అవుతుంది మా అన్న స్టెప్కి లేసి పేపర్లు ఎగరేసి. ఆకలి మీద ఉన్నాం సమీరా. అన్నం చూస్తే ఫుల్ మీల్సే. అన్నా ఇది చింపేనా? చింపే. ఏ అవి నా సర్టిఫికెట్స్. మాటలు బంద్ చేయి. విజయవాడకు డ్రాప్ ఉంది, ఫస్ట్ ఆడికి పో. నేనేమన్నా మాంత్రికుడిలా కనిపిస్తున్నానా? లేదు. మళ్ళీ ఏందో చెప్పు. అది చిన్న. ఒక్క నిమిషం. రే కాజు, నేను కాఫీ తీసుకురా. చెప్పు. ఏయ్, మనిషి ఉన్నాడు ఎవడన్నా మనుషులు తాగుతాడా? మరి ఎలా తాగుతారు? ఏం కెమికల్స్ పెట్టారు ఈ వాటర్లో? చేపట్టు, తాగు. బాగుంటుంది సమీరా, తాగు. అయినా ఈడికి ఎలా పడ్డావమ్మా? సమీరా చేపల్లాంటి కళ్ళు, చందమామ చెవులు, గులాబీ రేకు పెదాలు, ఎన్ని వర్ణములో ఉన్న మయూర పెంచముఖం. నువ్వు బాగుంటావు. బాగుంది. ఏంటి వాట్సాప్ ఫార్వర్డా? హేయ్, మా అన్న స్పీచ్లుంటూ పెరిగామ్మా, తెలుగా మాత్రం ఉంటుంది. మా అన్న స్పీచ్ అంటే మరి నీ ఎఫర్ట్ ఏముంది ఇక్కడ? ఏముందా? నా ఎఫర్ట్ కనిపించాలంటే ఏం చేయాలి? ఐడియా. హైదరాబాద్ నుంచి 130 degrees సౌత్ ఈస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి 290 degrees నార్త్ వెస్ట్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ 130 degrees సౌత్ ఈస్ట్ వెళ్ళినప్పుడు ఆ తర్వాత 36 degrees 12 minutes నార్త్ వెళ్ళినప్పుడు అన్నకంటే అన్ని భాషలు వచ్చు. మనకు తెలుగు తప్ప ఏ పొచ్చు రాదు. అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి కూడా వచ్చేవచ్చు. సో ఏదో చెప్పి మేనేజ్ చేయాల్సిందే. ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. సమీరా, ಎಂದ ಮಾರಿಯೋರ ಕಣ್ಣು ಚಾಂದಿಗೆ ಇಚ್ಚೆವು, ಗುಲಾಬಿ ಗೊತ್ತೈತ್ರೆ ಕಾಂತಾರ ಮೊರಸಕ್ಕೆ ಬರದ ತೇಬಯೋ ನೀರೂತೋ బాగుంటావు. వైట్నెస్ ఆఫ్ యువర్ స్మైల్, జాస్మిన్ ఆస్క్డ్ డోంట్ గివ్. ఏంటి యు గేవా? వాట్ వైట్నెస్ ఆఫ్ మై స్మైలా? నో, లవ్ ఆఫ్ యువర్ హార్ట్. ఏంటి అప్పుడే ఇచ్చేసావా? అప్పుడేమి ఇవ్వలే, 10 minutes ఆలోచించి ఇచ్చా. ఇన్వర్టర్ ప్రాబ్లం 2 minutes లో వచ్చేస్తా. నువ్వు చెప్పు. మా అన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్యాట్ లాస్ అవుతా, మజిల్ గెయిన్ చేస్తా అన్నావు. ఇదేనా మీ అన్ని ఇచ్చే ఇన్స్పిరేషన్ నీకు?
ఇంకేంట్రా సంగతులు మొత్తం ఏంటి సమీరా అసలు ఈ మధ్య టెక్స్టే చేయట్లేదు. చిన్న నీ బాయ్ ఫ్రెండే కానీ ఎవడు ముత్తి నా మ్యూజిక్ సిస్టమ్ టచ్ చేస్తున్నాడు? ఎవడా నా మ్యూజిక్ సిస్టమ్ టచ్ చేస్తున్నాడు? ఏమో. నేనెవరు? నీ బెస్టీ. యా బెస్ట్. పెట్టి 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 ఫిట్టింగ్ పెట్టాడికి. బాయ్ బాయ్. బెస్టీ. పద పద. బట్టు ఆర్ యు ఫైన్? చిన్న స్కూటీ తీ. ఎందుకు పుట్టిందో పుట్టింది నువ్వంటే ముచ్చట పుట్టింది. చిన్న ఏంటి? పుడతాని పిచ్చి పట్టింది నా పేరు పెట్టింది. స్కూటీ తీ. అందనిదైనా మనదే అది అందగానే. చిన్న హ్యాపీ బర్త్డే. హే ఏంటి సమీర్ అది? సర్ప్రైజ్. ఏమైనా ఇంట్లో ఇవ్వచ్చు కదే. ఇందులో కనిపించేది నువ్వు ఇంతవరకు చూడండి, కానీ ఎప్పుడో చూసానే అన్నట్టుంటుంది. బీపీ బీపీ తెప్పించుకో. సర్ప్రైజ్ కాదు, షాక్. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ పడేసిండా? అయినా ఎన్టీఆర్ అంటే ఎందుకంత కోసుకుంటాడు మీ వాడు? ఏముందంతా? నేను అదే అడిగాను. ఏమన్నాడు? ఆ రోజు టెర్రస్ మీద. ఏదైనా బయట పోయి మాట్లాడదామా? చాలా ఉబ్బరిస్తుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పు. ఏముంది అసలు ఎన్టీఆర్ లో? ఏమంటివి ఏమంటివి? ఎన్టీఆర్ లో ఏముందంటివా? ఎంత మాట ఎంత మాట. 13 ఏళ్ల వయసుకే పౌరాణికంలో నటించి ప్రేక్షకులు మెప్పించి శభాష్ అనిపించుకున్న నటుడు పేరేంటి? ఎన్టీఆర్. 18 ఏళ్ల వయసుకే మాస్ డైలాగులు చెప్పి బాక్స్ ఆఫీస్ నమ్మతోడు అడ్డంగా నరికిన నటుడు పేరేంటి? ఎన్టీఆర్. 20 ఏళ్ల వయసుకి ఆడియో ఫంక్షన్లో 10 లక్షల మంది అభిమానులు కల్లారా చూసిన ఏకైక కథానాయకుడు పేరేంటి? ఎన్టీఆర్. పొడవ తక్కువని బరువు ఎక్కువని చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నాడని హేళన చేసిన నోర్లని ఈనాడో తన సామర్థ్యంతో మూయించిన నటుల్లో ఏముందని అడుగుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. ప్రాణం లేని వెండి తెర కూడా ప్రాణం పోసుకుని చూసే విధంగా నటించుట, చలనం లేని కుర్చీ కూడా ఎగిరిగంతేలా నాట్యం చేయుట, తెలుగు రాష్ట్రం నుండి జపాన్ దేశం వరకు అభిమానులతో జై హో ఎన్టీఆర్ అనిపించుకోవుట, ఎన్నో సినీ పరిశ్రమలు ఉన్న భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ్, కన్నడ, జపనీస్, ఇంగ్లీష్ భాష ఏదైనా, కూచిపూడి, భరతనాట్యం, వెస్టర్న్, హిప్ హాప్, తీన్మార్ స్టెప్ ఏదైనా, ప్రేమ, కరుణ, భయానకం, రౌద్రం, వీరం, భావం ఏదైనా, సింగిల్ యాక్షన్, డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ పాత్రలు ఎన్నైనా, తన దాహం తీరే వరకు, అభిమానులు కోలర్ ఎగరేసుకునే వరకు రాత్రనక పగలనక కష్టపడుతూ అలరించేవాడే నందమూరి తారక రామారావు. ఎనీ డౌట్? ఏదేమైనా సరే ఆడపిల్లని బాధ పెట్టినోడిని మమతా గ్యారేజ్ ఎప్పటికీ వదిలిపెట్టదు. ఆలిరగొట్టాలనా? మనుషులున్నారు. చేతులిరగొట్టాలనా? దానికి మనుషులున్నారు. లేకపోతే ఫుల్ బాడీ వర్కౌట్ చెప్పమంటావా? మనుషులున్నారు. కొట్టద్దు, జస్ట్ భయపెడితే చాలు. ఇంకెప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనకూడదు. అంతే అంటావు? రేయ్ అన్నా కొన్ని భయపడిపియాలరా. పోయి తీసుకురండి పోండి. ఎందుకన్నా ఏమైంది? నా వెళ్తున్నానా? ఆడేం చేస్తుండు? బయటికి చిన్న పని మీద వచ్చానమ్మా. మళ్ళీ చేస్తా. అన్న పిలుస్తుండు. అయితే ఇల్లు పదబే. నా ఈగో నా కాలర్లో ఉంటుంది. నా కొట్టిందనా? మళ్ళీ వీడేం చేస్తుండు? మన ఏరియా సైడ్ పరిగెడుతున్నా.
నా మళ్ళీ కొట్టాడనా అన్నా హలో 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 అన్నా రే కాజు ఆడింకెప్పుడు ఎన్టీఆర్ అనొద్దు. కొట్లేదు ఇంద్రా ఆడింకెప్పుడు ఎన్టీఆర్ అనొద్దు. ఎన్టీఆర్ ఫ్యానా? డా హ్యాడ్ ఫ్యాన్ ఫ్రమ్ జపాన్. మా వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? సమీరా పంపించింది. బాధపడకు, ఊరికే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని సావ దొబ్బుతున్నాడు కదా, వార్నింగ్ ఇవ్వమని. వార్నింగ్ ఇమ్మని పంపిస్తే కొట్టడానికి వచ్చారండి వాళ్ళు. వార్నింగ్ ఇచ్చే గ్యాప్ ఆడిచ్చావు అన్న, కుమ్మేసావు కదా. ఈడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అంట, నాకు తెలియదు. ఒక్క నిమిషం వెళ్ళే ముందు నేను చూస్తుంటే ఒకప్పుడు నన్ను చూసుకున్నట్టుంది. మమతా గ్యారేజ్కి ఇలాంటి వాడు అవసరం, ఆలోచించుకో. మమతా గ్యారేజ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది. కానీ ఒక కండిషన్. ఏంటది? మమతా గ్యారేజ్ పేరు మార్చాలి. ఏం పెట్టాలి? నీ ఇంటికి వచ్చి అనుకోవాలన్నారా? ప్రతి డాడ్ ఫ్యాన్ తన హీరోని ప్రేమిస్తాడు. నా అలాగా అతన్ని దారిలో ఒక అమ్మాయి కలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ అయితే ఎక్కడ మళ్ళీ దొరకదన్న భయంతో ముందు అమ్మాయి తర్వాతే హీరో అనుకుంటాడు. కానీ మీరేమో మాకివ్వాల్సిన ప్రేమ అంతా హీరోకి ఇస్తాడేంటి అనుకుంటారు. ఇంక నేను అలా చేయను. దేవరా బెనిఫిట్ షో చూసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. థియేటర్లో అన్నని ప్రేమిస్తాను, బయట నిన్ను ప్రేమిస్తాను. ఎన్టీఆర్ అంటే ఎందుకన్నా అంత ఇష్టం నీకు? నువ్వు గ్యారేజ్కి వెళ్ళు, నేను సాయంత్రం వస్తాను. ఎన్టీఆర్ ఎందుకు ఇష్టం, ఎంత ఇష్టం ఇంకెప్పుడు చెప్పను. ఎందుకంటే చెప్పేస్తే నాకు మా అన్న మీద ఉన్న ప్రేమ మాటల్లో బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ ఎప్పటికీ నాలోనే ఉండాలంటే నా ప్రేమ గుండెలోనే ఉండాలి. తారకన్నకు ప్రేమతో కాలర్ ఎగరేసుకునే ఒక అభిమాని.